రాడుతున్నావా? హరే కృష్ణ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. అందరికీ బాగున్నారా? జేఎస్ఆర్ సన్ సిటీ తరపు నుంచి గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు రాజు అండి. నేను దీంట్లో జేఎస్ఆర్ సన్ సిటీలో మార్కెటింగ్ చేస్తానండి. మా దగ్గర డిటిసిపి, హెచ్ఎండిఏ, టిఎస్ రేరా, ఐఎస్ఐ, క్రెడాయ్ పర్మిషన్ ఉన్నటువంటి వెంచర్స్ ఉన్నాయండి. దగ్గర 28 నుంచి 30 వెంచర్లు ఉన్నాయండి. 100 ఎకరాల నుంచి 500 ఎకరాలు, 1000 ఎకరాలు, 2000 ఎకరాల వెంచర్లు ఉన్నాయండి. అన్నీ కూడా డిటిసిపి లేఅవుట్, టిఎస్ రేరా పర్మిషన్స్తో ఉన్నాయండి. మెయిన్గా వరంగల్ హైవేకి ఎక్కువ ఉన్నాయండి వెంచర్స్. ఎందుకంటే నివాస యోగ్యమైన ప్రదేశం మిగతా హైవేలతో పోలిస్తే వరంగల్ హైవేకు మాత్రమే ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే రెసిడెన్షియల్గా మనం ఉండొచ్చు. ఈ ఏరియాలో పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, ఎక్కువ ఇండస్ట్రియల్ జోన్ ఉండదు, చాలా బెటర్, ఎక్కువ అండ్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. సో మా యొక్క జేఎస్ఆర్ సన్ సిటీ జాడపల్లి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల నుంచి చాలా వండర్ఫుల్గా నడుస్తుందండి. మేము మరొక ఇయర్లో అడుగుపెట్టి ముందుకు వెళ్తున్నాము. వెంచర్లు ఇప్పుడు మనకు తక్కువ అంటే 10,000 గజం నుంచి 60,000 గజాల వరకు గజానికి 60,000 రూపాయల రేట్లు ఉండడం జరుగుతుంది. సో వరంగల్ హైవేకి వంగపల్లి జంక్షన్ అనేది ఇప్పుడు బ్రిడ్జ్ రిపేర్ అవుతుంది. వరంగల్ కమాన్ కూడా బ్రిడ్జ్ రిపేర్ అవుతుంది. ఈ 2 బ్రిడ్జిలు ఎప్పుడైతే కంప్లీట్ అవుతాయో మన వెంచర్కి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నాయి మ్యాక్సిమం వెంచర్లు. సో మీరు అక్కడ ఈ వెంచర్ ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ అయిపోతాయో మీకు ఇంకా హైఫైగా కనబడుతుంది. మన వెంచర్లో నైట్ కూడా లైట్ వెలుగుతాయండి. ఏ కంపెనీ కూడా నైట్ టైంలో వాళ్ళ వెంచర్లో లైట్స్ వెలగవు. మన కంపెనీలో లైట్ వెలుగుతున్నాయి అంటే కస్టమర్ నైట్ పూట వెంచర్ని చూడాలనుకుంటే కూడా చూడొచ్చండి. మన వెంచర్లో 24 గంటలు సెక్యూరిటీ ఉండండి. ప్రతి 8 గంటలకు ఒక వాచ్మెన్ షిఫ్ట్ అవుతారండి. ఒక వెంచర్కే కాదు, అన్ని వెంచర్లకు సెక్యూరిటీ ఉందండి 24/7. రాత్రిపూట ఎవరైనా వస్తే కుక్కలు వదలడం జరుగుతుంది ఈ వెంచర్లో. వాళ్ళని పీకి పడేస్తాయి ఒకవేళ తెలియకుండా వస్తే. అంటే మనము పీకి పడేస్తే ఏదో అంటే మన సేఫ్టీ కోసం, వెంచర్ సేఫ్టీ కోసం మీరు 10 సంవత్సరాలైనా ఇదే మెయింటెనెన్స్ ఉంటుంది. అందులో మనకు కాటేజెస్ ఉంటున్నాయి, వీకెండ్ హోమ్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, డ్రైనేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, బ్లాక్ టాప్ రోడ్స్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉంటుంది. డిటిసిపి పర్మిషన్తో ఉన్నాయి కాబట్టి మీరు డైరెక్ట్ ఇల్లే కట్టుకోవచ్చు. అంత అవైలబిలిటీ ఉన్నాయండి. ఇంకా మీకు ఎర్రచందనం చెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 200 గజాల ప్లాట్కి ఒక 10 చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 చెట్లు మీరు భవిష్యత్తులో 10 నుంచి 15 సంవత్సరాలు ఆగితే, ఈరోజు విత్తనం నాటితే మీరు వెంటనే 1-2 ఇయర్లో రావాలంటే కుదరదండి. ఒక 10-15 సంవత్సరాలు ఆగాలి, విత్తనం పెరగాలి, చెట్టు అవ్వాలి, ఆ చెట్టు మనం అమ్మడానికి రావాలి. మనకు ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఉంది, ఎకాలజీ పర్మిషన్ ఉంది, రెడ్ శాండిల్ పెట్టుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉంది, అమ్మడానికి పర్మిషన్ ఉంది, పెట్టడానికి పర్మిషన్ ఉంది. సో ఇది ఇండివిజువల్గా ఎవరితోని సాధ్యం కాదు పెట్టడము. ఇది కంపెనీ తరఫున సార్ తీసుకున్నాడు కాబట్టి దగ్గర ఒక 3,000 కోట్ల మొక్కలు పెట్టాడు. 3 కోట్ల మొక్కలు పెట్టారు ఎర్రచందనమి. సో దాంట్లో ఎంతమంది ప్రేక్షకులు రియల్ ఎస్టేట్ వాళ్ళు తీసుకొని ఇన్వెస్ట్మెంట్ పెట్టి తక్కువ పెట్టుబడికి ఎక్కువ లాభం పొందాలని ఎవరైతే చూస్తున్నారో వాళ్లకు జేఎస్ఆర్ అండ్ సన్ సిటీ అనేది ఒక మంచి మార్గం. మేము కస్టమర్లకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము మీ యొక్క పెట్టుబడి ఎక్కడ పెడితే మీరు బాగుపడతారు అనేది. తుది నిర్ణయం మీదే తీసుకోండి, కానీ ఒకసారి ఆలోచించండి. పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎక్కడ పెడుతున్నాము, అది ఎన్ని సంవత్సరాల కంపెనీ, దానికి ఓనర్లు ఎంతమంది ఉన్నారు, మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు, డెవలప్మెంట్ ఎవరు చేస్తున్నారు, మరి అందరూ ఒకటే చేస్తున్నారా, రేపు మనకు ప్లాట్ పైసలు కట్టంగానే రిజిస్ట్రేషన్ అవుతుందా, 2-3 నెలలు తిప్పుతారా, ఒకసారి ఆలోచించి మీ తెలివైన నిర్ణయం తీసుకోవాలని నేను జేఎస్ఆర్ సన్ సిటీ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీకు మా యొక్క ప్లాట్ను చూడదలిచిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ నా నంబర్ ఉంది.
నా పర్సనల్ నెంబర్కి కాల్ చేయొచ్చు, నాకు మెసేజ్ చేయొచ్చు, హాయ్ చెప్పొచ్చు. మీరు చూస్తానంటే నేను సైట్ విజిట్కి ప్లాన్ చేస్తాను. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను. నేను మీ రాజు. హరే కృష్ణ. ఏందే తాత రికార్డ్ అయిందా?